మరి ఈ యొక్క సమయంలో పట్టబడినటువంటి అర్పణను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మాకున్న దానిలో వేసి ఉన్నాము ప్రభా. ఎవరైతే నీ సన్నిధిలో గుప్పెళ్ళు విప్పి ఉన్నారో తండ్రి, ఆ యొక్క కుటుంబాలపైన ఆకాశ తూములు విప్పండి ప్రభా. నీకే స్తోత్రాలు నా తండ్రి. విధవరాలనైనా వేసినటువంటి ఆ యొక్క రెండు నాణములను దీవించిన దేవుడవయ్యా. అదే రీతిలో ఏ స్థితిలో కలిగి ఉన్నామో సమస్తం ఎరిగిన దేవుడు కాబట్టి దీవించి ఆశీర్వదించే. ఒకవేళ లేని స్థితిలో ఎవరైనా వేయలేకుంటున్నారేమో వాళ్ళ కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి నా ప్రభా. వాళ్ళకు కూడా సమృద్ధిగా ఇచ్చిన తండ్రి వాటిలో కొంత నీకు అర్పణగా వేసుకునే కృపణ తోడుగా ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి మరి చదివినటువంటి వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు నా ప్రభా. మరి నాయనా నిలబడినటువంటి నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని దేనికి పనికిరాని స్థితిలో ఉన్న నన్ను అయ్యా, మరి ఎవరు కూడా లెక్క చేయని స్థితిలో ఉన్నటువంటి నన్ను మరి ఎన్నుకొని నాయన ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా, మరి యొక్క దేవుని యొక్క వాక్యమును బట్టి నాయన బిడ్డలకు అర్థమయ్యే రీతిలో చెప్పే అంత అర్హత నాకు లేదు, అటువంటి జ్ఞానము కూడా నాకు లేదు నా ప్రభా. కానీ అయ్యా సొలొమోను నా తండ్రి నాకు జ్ఞానమి అయ్యా అని నీ బిడ్డల కొరకు నాయన యుక్తముగా న్యాయముగా రాజ్య పరిపాలన చేయాలి ప్రభా అని అడిగినప్పుడు నాయన బహుగా మెచ్చుకొని బిడ్డకు నాయన నూరంతులుగా ఆశీర్వాదాలు కుమ్మరించిన దేవుడు అయ్యా. మరి నాకు కూడా జ్ఞానము దయచేయి దేవా. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసి నాయన నా ముందుగా మీరుండి మరి వాక్యం ద్వారాగా వచ్చినటువంటి బిడ్డలతో నైనా ఆదరణకర్తవై ఆదరించే మాటలు మాట్లాడినైనా భారం చేత వచ్చినటువంటి బిడ్డలు నా ప్రభా ఈ సన్నిధిలోనైనా ప్రతి ఒక్కటి కూడా విడిచిపెట్టుకొని ఆ యొక్క తిరిగి గృహాలకు వెళ్ళే కృపను తోడుగా ఉంచమని ప్రతి ఒక్కరితో పేరు పేరున నాయన వాక్యం ద్వారా సూటిగా తేటగా మాట్లాడమని ఎవరు ఎటువంటి ఆలోచన కలిగి వచ్చినారో నాకే తెలుసయ్యా. కానీ హృదయ అంతరంగమని ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి నైనా వాళ్ళ హృదయంలో ఈ క్షణాన్ని ఏం ఆలోచిస్తున్నారో నీకు తెలుసు నా ప్రభా. ఆ నిమిత్తమైన వాళ్ళ హృదయంతో మీరు మాట్లాడి వాళ్ళని నెమ్మదిపరిచిన ప్రభా. ఆదరణగా నైనా వాళ్ళని ఆదరించి ప్రతి కుటుంబంలోనైనా నీ వెలుగును ప్రకాశింపచేయమని మరి యొక్క వాక్యమునైనా మరి వెదజల్లే సమయంలోనైనా మరి ప్రక్క తోగులో పడి పనికి దాని గింజ వల్లే ఉండకుండా నాయన సారవంతమైన ఎలాగైతే పడిన గింజ నాటబడి మరి నాయన పెద్దగా వృక్షమైపోయి ఫలమిచ్చే రీతిలో ఎదగబడి ఉన్నది నా తండ్రి. విన్నటువంటి బిడ్డలు కూడా నా ప్రభా నీ వాక్యం అనే మాటని ఒక్క మాటని కూడా మర్చిపోకుండా పెడచితను పెట్టకుండా అపవాది దొంగలించుకుంటే నా ప్రభా ప్రతి ఒక్కరు హృదయంలో నాటబడి వాళ్ళ జీవితాలలో నైనా వెలుగు నింపే శక్తిని అనుగ్రహించమని ఈ యొక్క చిన్న వాక్యం ద్వారా ప్రభు దేవాతి దేవుడు ఈ సన్నిధిలో ఉన్న మాతోనూ మరి బయట ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలతోనూ మాట్లాడి ఆదరించమని చిన్న వాక్యాన్ని దేవాతి దేవుని పాదాల చెంత పెట్టి సమర్పించుకొని అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేషయా సామెతల గ్రంథము 28వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుంచి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క 13వ వచనంలో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికర పొందును. మరి మనము చూస్తున్నట్లయితే ఎన్నో ప్రార్థనా మందిరాలకు మనం వెళ్ళొచ్చు, మరి ఎన్నో సంఘాలను బట్టి బంధువులను మనము కలియొచ్చు. ఒక్కొక్క సమయాన్ని బట్టి మరి ఎంతో మంది కూర్చున్నప్పుడు మా యొక్క మాటలను బట్టి మనము కూడా మాట్లాడవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు అంటున్నాడు. మరి ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మన లోపల ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నామో, ఎటువంటి దోషాలు చేసి ఉన్నామో, ఎటువంటి అతిక్రమములు చేసి ఉన్నామో అవి నీకు తెలియదు, నీది నాకు తెలియదు. కానీ నేను ఏ రీతిలో బ్రతికానో, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నానో, నాలో ఎటువంటి దోషాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూనే ఉంటాడు. కానీ కొంతమంది చూసినట్లయితే ఎలా ఉంటారంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి తప్పిదాలన్నిటిని కూడా కప్పిపుచ్చుకొని ఎదుటివారి తప్పుల కొరకు
మర్చిపో ఉంటారు. ప్రియమైన దేవుని యొక్క సంగమా, ప్రభు అంటున్నాడు, ఎదుటి వారి అతిక్రమములను ఒప్పుకొనకుండా విడిచిపెట్టువాడు అనటం లేదు, కానీ ఎవడైనా తనలో ఉన్నటువంటి అతిక్రమములను విడిచిపెట్టకుండా ఉంటాడు వాడు వర్ధిల్లడు అంటున్నాడు ప్రభువు. అందుకనే నీ గురించి నేను, నా గురించి నీవు సాక్ష్యం ఇచ్చే సమయము కాదు, కానీ ప్రభు అంటున్నాడు, నీ అతిక్రమములు నా అతిక్రమములు ఎవరైతే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారో వాళ్ళు వర్ధిల్లుతారు అంటున్నాడు. మరి మనము చూసినట్లయితే మన యొక్క ఆస్తిని బట్టి కావచ్చు, పిల్లల ఉద్యోగముల బట్టి కావచ్చు, చదువులను బట్టి కావచ్చు, ఎన్నో నానా విధాలుగా మరి సమస్యలు మనల్ని చుట్టుముట్టి వెంటాడుతూ ఉన్నవి. మరి కొన్నిసార్లు మన జీవితంలో మనము వర్ధిల్లడం లేదు. దానికి కారణము ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నీ అతిక్రమములు విడిచిపెట్టకుండా ఉండుని ఎడల నీవు వర్ధిల్లవంటున్నాడు. అయ్యో, మరి నా బిడ్డలు బాగా చదువుతున్నారు కదా, కానీ నా బిడ్డలు చదువుల్లో వర్ధిల్లటం లేదే, నేను పాడి పంటలు వేసాను కదా వాటిల్లో వర్ధిల్లటం లేదంటే ప్రభు అంటున్నాడు, నీవు వాటిని వెతకొద్దు, కానీ ముందుగా నీలో ఉన్నటువంటి అతిక్రమాన్ని విడిచిపెట్టమంటున్నాడు. ఆ తర్వాత నీ బిడ్డలకి దీవెన కావచ్చు, నీ యొక్క పాడి పంటలలో దీవెన కావచ్చు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పైన ఆశీర్వాదము వస్తుంది తప్ప నీలో అతిక్రమాన్ని దాచిపెట్టుకొని నువ్వు దేని కొరకైనా పరుగులెత్తినప్పుడు ఏది నీకు కూడా జరగదు అంటున్నాడు ప్రభువు. అందుకని మన కుటుంబాలను బట్టి మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే, ఈరోజు నేను ఒక బాగా భయంకరమైన స్థితిలో ఉన్నాను కదా, మరి ఎందుకు నేను ఈ స్థితిలో నుంచి బయటకు రాలేకపోతున్నాను, మరి నా పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయింది, మరి నా కొడుకు నా కుమార్తెలు ఎందుకు ఇలా మారిపోయారు, నా యొక్క వ్యవసాయం ఎందుకు ఇలా అయిందంటే ప్రభు అంటున్నాడు, అదన్నీ నాకు అవసరం లేదు, కానీ నీలో ఉన్నటువంటి పాపము, ఆ పాపము కోసమే కదా నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. ముందుగా నీలో ఉన్న అతిక్రమాన్ని నా సన్నిధిలో విడిచిపెట్టు, ఆ తర్వాత నీవు ఏది అడిగితే అది ఇస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనము ప్రభువుకి ఇష్టముగా బ్రతకాలి అంటే మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి అతిక్రమాన్ని విడిచిపెట్టమంటున్నాడు. అహంకారం కలిగి ఉన్నామా, గర్వం కలిగి ఉన్నామా, ఏ స్థితి కలిగి ఉన్నామో మనము ఒక మనుషులుగా ఉన్నటువంటి మనము ఏ రీతిలో ఉంటామంటే, సాధారణంగా అందరిలో కూడా గర్వం అనేది ఉంటుంది, అహంకారం అనేది ఉంటుంది, తగ్గింపు జీవితం ఎవరిలో కూడా ఉండదు. అది సేవకులకు కావచ్చు, మరి విశ్వాసులకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, కానీ ప్రతి ఒక్కరిలో కూడా గర్వం అనేది, అహంకారం అనేది ఉన్నది అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అది లేని ఎడల దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చే అవసరమో లేదు. అది కలిగి ఉన్నావు కాబట్టి, నీ అతిక్రమాలు విడిచిపెట్టడం లేదు కాబట్టి, నీవు పాపమ చేత నిండి ఉన్నావు కాబట్టి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు తప్ప, నీవు ఎప్పుడైతే దేవుని యందు పాపం ఒప్పుకొని దేవుని సన్నిధిలో నువ్వు ఉంటావో ఆయన ఈ లోకానికి వచ్చే అవసరం లేదు అని ప్రభు చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క సంగమా, అలాగే మరి ప్రభు కూడా అదే రీతిలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మొట్టమొదటిగా మనం వచ్చినటువంటి మనము దేవుని సన్నిధిలో పాపాలు విడిచిపెట్టమంటున్నాడు. మరి ఆరాధన సమయంలో మనం ఆరాధించే సమయంలో ఎలా ఉండిద్దంటే, ఆ రోజు పౌలు శీలలు చెరసాలలో బంధించబడినప్పుడు వాళ్ళ స్తుతి గీతల ద్వారాగా చెరసాలు భూకంపం చేత బద్దలైపోయి వాళ్ళ యొక్క సంఖ్యలు విడిపించబడి వాళ్ళు బయటకు వచ్చి ఉన్నారని లేఖనం మాట్లాడుతూ ఉంది. మరి ఆ రోజు వాళ్ళు ఎంతో గందరగోళంగా బంధించబడినటువంటి ఆ యొక్క వ్యక్తులను వాళ్ళు వేడుకొనలేదు, మమ్మల్ని విడిపించండి అని మొరపెట్టలేదు. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు రేయి చామున దేవాది దేవునికి స్తుతి గీతాల ద్వారాగా ఆరాధన చేశారు. అదే క్షణాన ప్రార్థన చేశారు. ఆ ఆరాధన సమయంలో వాళ్ళ సంఖ్యలను విడిపించగలిగింది. ఈ రోజు మన కుటుంబంలో ఉన్నటువంటి సంఖ్యలు మరి ఎంత ప్రాకులాట జరిగినా మనకి ఎందుకు విడిపించబడటం లేదు అంటే, అటువంటి దీనమైన ప్రార్థన మనలో లేదు అని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి ప్రతి ఒక్కరు కూడా, ఒక్కరిని కాదు, ప్రతి కుటుంబంలో కూడా ఎన్నో సమస్యలతో కొట్టమిట్టాడుతూ ఉన్నారు. కానీ ఎవరు కూడా సమస్యలు బట్టి నలిగిపోతున్నారు, కృంగిపోతున్నారు. కానీ దేవుని సన్నిధిలో, దేవా ఈ సమస్య నాకు ఎందుకు వచ్చిందయ్యా, నేను ఏ స్థితిలో బ్రతుకుతున్నాను, నా పరిస్థితి ఎలా ఉన్నది, మరి నేను ఎందుకు కోల్పోతున్నాను,
ఎప్పుడైతే పట్టుకొని ఉంటామో మన సంఖ్యలు విడిపించబడతాయి. అందుకని చూడండి, మరి చిన్న ఉదాహరణ, మరి మొన్నటి దినాన మన మధ్యలో ఉన్నటువంటి మా అమ్మగారి చెల్లెలు మరి కొంచెం అనారోగ్య నిమిత్తము ఒక కిడ్నీకి మరి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చింది అని వైద్యులు చెప్పినప్పుడు ఆమె చాలా కృంగిబాటులో కలిగి ఉన్నది. ఆ క్షణాన మేము కూడా అన్నాము, ఆమె వివాహమైన దగ్గర నుంచి కూడా చాలా విగ్రహారాధికులు వాళ్ళు అటువంటి విగ్రహారాధన చేస్తూ ఉంటే ఒక భయంకరమైన రీతిలో మరి ఎన్నోసార్లు పిల్లలు కూడా వాళ్ళ దేవతలు ఏదన్నా అంటే చాలు అలా చెప్పలేసుకుంటూ ఏమి అనొద్దు మీరు అని వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉండదు. అంటే వాళ్ళ నోటి నుంచి వచ్చే ఒక మాటను కూడా ఆమె ఓర్చుకునేది కాదు. ఎందుకంటే ఆమె ఎవరినైతే పూజిస్తూ ఉందో ఆ పూజించే దేవతని ఆమె అంతగానో ఆరాధిస్తూ ఉంది కాబట్టి పిల్లల్ని కూడా ఏమీ అందించేది కాదు. కానీ క్రీస్తు తెలిసిన వారు ఎలా ఉంటారంటే నిజమైన దేవుడు ఆయనే అని క్రీస్తు ఎరిగిన వారు అంటారు. తెలియని వారు ఏ రీతిలో ఉంటారంటే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుళ్ళే అనే ఆలోచన కలిగి ఉంటారు. అటువంటి రీతిలో ఒక భయంకరమైన పరిస్థితిలో కొంచెం అనారోగ్యం సోకినప్పుడు మరి మేము అన్నాము ప్రార్థనకి రమ్మని అన్నప్పుడు మరి ప్రస్తుతానికి నేను ఫస్ట్ రాను అని చెప్పిన తర్వాత దేవుడి కృప చేత వస్తానని చెప్పిన రీతిలో మరి ఆ యొక్క కుమార్తె సన్నిధికి నడిపించబడి ఉన్నది. మరి మొట్టమొదటిగా మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఆరాధన చేసే మనము, ఆయన ఎన్నో కార్యాలు చేస్తాడని తెలుసుకున్న మనము, ఆయనకి ఏది ఇష్టమో కాదో ఆయన ఆజ్ఞలు ఎలా ఉంటాయో తెలుసుకున్న మనము ఆ రీతిలో బ్రతకటం లేదు, అటువంటి విధముగా ఆనుకోవటం లేదు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ఉన్నదో మరి ప్రార్థన చేసే సమయంలో ఆ కుమార్తె విశ్వాసం ఎలా ఉన్నదంటే రోగము నాకు తగ్గిపోయింది, దేవుని సన్నిధిలో నేను సాక్ష్యం ఇస్తాను. ఆలోచన చూడండి ఎంత చక్కగా ఉన్నదో. రోగం అనేది ఆమె ఎప్పుడైతే దేవుని విశ్వసించిందో ఆ క్షణమే ఒక రోగం పోతే కదా ఒక దేవాలయంలో సాక్ష్యం ఇచ్చేది. మరి తన ఒక సాక్షిగా నిలబడి సాక్ష్యం ఇస్తున్నాను అని తన యొక్క మనోదృష్టితో చూస్తా ఉంది అంటే ఆమె ఎటువంటి ఆలోచన కలిగి ఉందో, ఎంత దృఢమైన విశ్వాసం కలిగి ఉందో చూడండి దేవుని బిడ్డలారా. ఆమె సాక్ష్యం ఇచ్చే రీతిని ఆలోచిస్తా ఉంది, సాక్ష్యం ఇవ్వాలి అని ఆ యొక్క కుమార్తెతో మాట్లాడుకుంటా ఉంది. దేవుని సన్నిధికి వెళ్ళడానికి పరిశుద్ధమైన గ్రంథాన్ని ఆమె తీసుకొని ఉండడం జరిగింది. ఆమె హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఏమీ కాదు అనే ఆలోచన ఆమెలో కలిగింది. ప్రార్థన చేసేవాడు ప్రభువా ఆ రోగాన్ని తీసివేయ్యా, బాధ నుంచి విడుదలయ్యా అని ఎవరైనా ప్రార్థన చేస్తాము. కానీ ప్రభు అంటున్నాడు ఆవగించంత విశ్వాసము నీలో ఉన్న ఎడల అంత పెద్ద కొండని ఆ కొండ ఎత్తబడి సముద్రంలో పడాలి అంటే ఆ విశ్వాసాన్ని బట్టి ఆ కొండ ఎత్తి సముద్రంలో పడటం జరుగుతుందని ప్రభు చెప్తా ఉన్నాడు. అది దేని వలన అంటే ప్రభు అంటున్నాడు అది నీలో ఉన్న విశ్వాసం వలన ఆ కొండ ఎత్తబడుతుంది తప్ప నువ్వు అవిశ్వాసముగా ఉన్న ఎడల ఒక చీపురు పుల్లను కూడా నువ్వు లేపలేవంటున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి కుమార్తె ఆలోచన ఎలా ఉంది అంటే నాకు ఈ రోగము పోయింది, నేను సాక్షిగా నిలబడతాను అని ఆమె ఏ రీతిలో సాక్ష్యం ఇవ్వాలో కూడా ముందుగానే మాట్లాడుకుంటా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు పేతురుతో ప్రభు అంటున్నాడు, పేతురు నీవు కోడు కుయ్యకు మునుపు 3 మార్లు అబద్ధం ఆడతావంటే లేదయ్యా నేను ఆడనంటున్నాడు. ఎందుకంటే అతనిలో అల్ప విశ్వాసం ఉంది, దేవుని యందు నిరీక్షణ లేదు. అందుకని దేవుడు చెప్పిన రీతిలోనే 3 మార్లు అబద్ధం ఆడాడని లేఖనం మాట్లాడుతూ ఉంది. మరి అదే రీతిలో బిడ్డ యొక్క విశ్వాసతను బట్టి ప్రార్థన చేసుకొని ఆయనకు సాక్ష్యం ఇస్తాను అని ఆమె ఎంత విగ్రహారాధన చేసుకున్నా ప్రతి ఒక్క దానిని కూడా అతిక్రమాలని ఒప్పుకోమన్న రీతిలో ప్రతి ఒక్క దానిని కూడా ఆమె మనసులో దేవుని ఒప్పందం చేసుకొని మరి దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి కదా దేవుని కృప చేత దేవాది దేవుడు ఆమె బిడ్డకు నార్మల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చూడండి మరి సత్తుపల్లి శివకృష్ణ డాక్టర్ గారు అన్నారంట 3.5 క్రియేట్ ఉన్నది కదా, అది కొంచెము పెరిగిన ఎడల డయాలసిస్ చేయడం జరిగింది, అందుకని త్వరగా వెళ్ళండి అని ఒక వైద్యులు తెలిపినప్పుడు అది ఏ వైద్యుడికి సాధ్యం కాలేదు. కానీ
దేవాతి దేవుడు ఆమె తల్లి గర్భంలో లేకమునిపే ఆమె ఎన్నో సంవత్సరాల దేవుని సన్నిధికి రాబడుతుందో ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆమె ఈ క్షణాల దేవుని సన్నిధికి నడిపించగలిగింది. మనం అనుకోవచ్చు, చిన్నతనం నుంచి మందిరానికి వెళ్తున్నాం కదా, దేవుడు ఆయన తీర్పు రోజు మనకు చక్కని తీర్పు ఇస్తాడనుకోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, మరి ఇద్దరు దొంగలు అటువైపు ఇటువైపు సిలువ వేయబడినప్పుడు ఒక దొంగ హేళన చేశాడు. ఒక దొంగ అన్నాడు, అయ్యా నీ రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఒక పశ్చాత్తాప కలిగినప్పుడు నేడే నీవు నాతో పరదేశంలో ఉంది అని ప్రభు చెప్పాడు. ఆ మాట ఆయన సిలువలో దించబడి బాప్తిసం తీసుకోలేదు, రక్షణ పొందలేదు, మరి ఆయన ఎంతమందికి సువార్త చెప్పలేదు, ఆయన నిజమైన దేవుడిని వెంబడించలేదు. కానీ ప్రతి ఒక్కటి కూడా సిలువలో విడువబడి నిజమైన దేవుడు మా మధ్యలో ఉన్నాడు అని నమ్మి విశ్వసించి నన్ను నీ రాజ్యానికి చేర్చుకోమన్నప్పుడు దేవాది దేవుడు ఒక దొంగని ఆయన రాజ్యంలో చేర్చుకున్నాడు. ఆ రీతిగానే ఒక వైద్యులకు అసాధ్యమేమో కానీ ఆ వైద్యులను మానవుల కొరకు పుట్టించినటువంటి దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఒక చక్కని నార్మల్ రిపోర్ట్లు తండ్రి ఇచ్చున్నాడు. మరి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి మరి ఆమె ఇంటికి కూడా వెళ్లకుండా మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చి ఆయనకు సాక్ష్యం ఇచ్చిన తర్వాత నేను తిరిగి మా నివాసానికి వెళ్తాను, అదే రీతిలో అక్కడ ఉన్నటువంటి దేవాలయానికి ప్రతి వారం కూడా వెళ్తానని చక్కని తీర్మానం చేసుకుని ఉన్నది. మరి చూడండి ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో. ఇన్ని సంవత్సరాలు మరి ఎన్నో పాటలు పాడుతున్నాము, ఎంతో వాక్యం వింటున్నాము, కానీ ప్రభు అంటున్నాడు, మీదంతా కూడా ఒక నటన అనే జీవితం కలిగి ఉన్నాము. మనము సినీ నటులు ఎలాగైతే నటన చేస్తా ఉన్నారో ఈరోజు మనము దేవుని బిడలగా దేవుని యొక్క నాటకములో నటన చేస్తా ఉన్నాము. అందుకని ఈ నటనలో మనం ఏది కూడా పొందుకొని స్థితిలో ఉన్నాము. కొంతమంది రోగం వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, రోగం తగ్గిపోయిన తర్వాత ఎందుకు ఆయన ఆరాధించాలి, ఆయన మాకేమిచ్చాడు, ఆయన పట్ల మాకేం జరిగింది అని అంటున్నారు. చూడండి దేవుని యొక్క సంగమా. మరి చిన్న ఉదాహరణ చెప్పాలంటే మా ఇంట్లోనే నవ్య గురించి చెప్తాను మీకు. మేము మొన్న రిజల్ట్ కొరకు, ఇంటర్ యొక్క రిజల్ట్ కొరకు మరి ఒక పేపర్ మీద రాసి పెట్టి ఉన్నాము. దేవా మరి నవ్య రిజల్ట్ మరి మంచిగా రావాలయ్యా, నీ సాక్షిగా నిలబెట్టాయి అనే పేపర్ రాసాము. కానీ ఆయన ప్రణాళికలో లేదు కాబట్టి ఆమె సబ్జెక్టులు కోల్పోయి ఉన్నది. అంత మాత్రాన దేవుడిని దూషించంత యోగ్యత కలిగిన వారము మనము కాదు. నిన్నటి దినాన ఆమె చదువుకోవడానికి బుక్స్ తీసినప్పుడు ఆ పేపర్ దొరికితే నవ్య అంటుంటే, ఆహా ఇదా తీసుకో భలేగుందిలే అంటుంది. చూడండి ఆమె దేవుని ఎంత హేళన చేస్తా ఉందో. దేవుడు ఆయన ఇచ్చినాను స్తుతించాలి, ఇవ్వకపోయినా స్తుతించాలి. ఆయన నీకు ఎకరాలు ఇవ్వటానికి కానీ, బంగ్లాలు కట్టించడానికి కానీ, ఆయన ఏదో విలువైన వస్త్రాలు, కారులు ఇవ్వటానికి నీ కోసం ఆయన రాలేదు. కానీ ఇదంతా కూడా నీకు శాశ్వతమైనది కాదు. నీకు నిత్యమైన నా రాజ్యంలో నా కుడి పార్శ్వమున నువ్వు కూర్చోటానికి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఈ రోజు నువ్వు ఇంటర్ యొక్క రిజల్ట్ లో నువ్వు పాస్ అయితే ఆయన స్తుతించాలి, నీకు ఉద్యోగం వస్తే ఆయన స్తుతించాలి, ఆ రీతిలో కాదు. కానీ ఈ రోజు ఎంతో మంది మృతులలో చేరిన వారు ఉన్నారు, ఎంతో మంది ఒక భయంకరమైన యాక్సిడెంట్ ద్వారా చనిపోయిన వారు ఉన్నారు. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా ఈ రోజు నీవు సజీవంగా ఉన్నందుకు ఆయన ఈ భ్రమంతా కూడా నువ్వు స్థుతించాలి. రేపటి దినాన నువ్వు బ్రతుకుతావో బ్రతకవో ఎవరికి కూడా నమ్మకం లేదు. అందుకనే అయ్యా ఈ రోజు నన్ను సజీవముగా ఉంచినందుకు నేను స్తుతిస్తానయ్యా అని ఎవరైతే స్తుతిస్తారో నిత్యము కూడా ఆ దినమంతయు దేవుని యొక్క ఆశీర్వాదం వాళ్ళపైన ఉంటుంది. ఒక చిన్న రిజల్ట్ కొరకు దేవుని ఎంతగానో తృణీకరిస్తున్నారో జనము. మనం చూసినట్లయితే ఎంతో మంది, కొంతమంది రిజల్ట్ వచ్చినప్పుడు దేవుడు అనేవాడు లేడు అంటున్నారు. దేవుడు అనేవాడు ఉంటే ఈ రిజల్ట్ వచ్చిందా అంటారు. మరి దేవుడు నమ్ముకొని ఉన్నాము కదా, దేవుడు అంటే తెలియని వారు కృప పొందుతున్నారు, నిత్యం ఆరాధించే వారు మేము శాపాన్ని పొందుతున్నామంటే ప్రభు అంటున్నాడు, శ్రమల వెనుక నీకు ఆశీర్వాదం దాగి ఉండిద్ది అంటున్నాడు. నువ్వు
చేశాడు. ఆ కానా పెళ్లిలో ద్రాక్ష రసం అయిపోయిన తర్వాత ఆయన కార్యం జరిగించాడు. మరి ద్రాక్ష రసం ఉండగానే ఇంకా కొంచెం అయితే అయిపోతుంది కదా, బాణలన్నీ నీళ్లతో నింపండి అని ప్రభు చెప్పలేదు. అయిపోయిన తర్వాత చేస్తాడు. అందుకనే నీలో సహనం, ఓర్పు, మరి ఎంతగానో చచ్చిపోయే స్థితిలో నువ్వు ఉంటావో అప్పుడు ప్రభు నిన్ను దర్శిస్తాడు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా నువ్వు బయలుపరుచుకున్నావు. ప్రతి ఒక్క దాన్ని కూడా దేవుని యందు నువ్వు నమ్మకం కలిగి ఉన్నావు. మరి అన్నిటిని కూడా భరించగలిగావు. అప్పుడు మాత్రమే ప్రభు నీతో మాట్లాడతాడు. కానీ నీకు ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు వస్తుంటే ఈ లేఖనంలో ఒక వ్యక్తి అంటున్నాడు, దేవా నాకు సమృద్ధిగా ఇవ్వకయా. సమృద్ధిగా ఇచ్చినప్పుడు నేను బాగా తిని అసలు యెహోవా ఎవడు వాడు అంటానేమో. ఒకవేళ నాకు తక్కువగా ఇస్తానేమో, తక్కువగా ఇచ్చినప్పుడు ఆకలి వేసి ఎక్కడైనా దొంగతనం చేస్తానేమో. దేవా దొంగను బట్టి నీ నామం అవమానించబడద్దు. మరి నాకున్నటువంటి సమృద్ధిని బట్టి నిన్ను నేను కించపరచొద్దయ్యా. ఏ దినానికి ఆ దినానికి నాకు సమకూర్చుదేవా. ఎక్కువగా ఇవ్వద్దు, తక్కువగా ఇవ్వద్దు అని ఒక వ్యక్తి ఎలాగైతే మాట్లాడుతూ ఉన్నాడు, మరి అదే రీతిలో నువ్వు ఎన్నో ఉద్యోగాలు చేయాలనుకోవచ్చు, ఎంతగానో చదవాలనుకోవచ్చు. కానీ మొట్టమొదటిగా ఆ సమయానికి నీవు సజీవముగా ఉంటావో లేవో అది చూసుకోవాలి ముందు. అందుకనే నీకు కావలసింది ఆయన ఏర్పాటు చేసి ఉంటాడు. తల్లి గర్భములో రాకమునిపై నిన్ను రూపొందించానన్నాడు. నువ్వు తల్లి గర్భములో పడిన వెంటనే తల్లి ఒడిలో నువ్వు చేర్చబోయే లేపు నీకు ఆయన పాలు నీకు సమకూర్చి ఉంచాడు. నువ్వు రాగానే పాలేమని తీసుకుని వచ్చున్నావా? మీ అమ్మ ఏమన్నా నా బిడ్డకి పాలు ఇవ్వాలని ఆమె రొమ్ములో దాచబడి ఉన్నదా? లేదు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నీవి భూమి మీదకి రాకమునిపై నేను సైన్యపానములను ఏర్పాటు చేశాను అంటున్నాడు. దేవుని యొక్క సంగమా, నీవు భూమి మీదకి వచ్చిన తర్వాత నీకు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. నువ్వు వచ్చిన తర్వాత రోజులు పెరుగుతా ఉంటే ఏం తినాలో ఆయనకు తెలుసు. అందుకని నువ్వు సజీవంగా ఉండేందుకు దేవుని కృప పొందుకో తప్ప నేను ఉద్యోగం చేయాలి, చదవాలి అంటే అసలు నువ్వు చదువుతావు, ఉద్యోగం చేస్తావు. నీ మరణానికి ఇదిగో నేను ఈ దినమంతా కూడా బ్రతుకుతానని ఎవరైనా గుండె పైన చెయ్యి వేసుకొని ఒక పేపర్ పైన రాసి ఇక్కడ పెట్టండి, నేను ఈ దినమంతా బ్రతుకుతాను, ఈ ప్రాణము నాది, నా మీద ఎవరు చెయ్యి వేయటానికి కానీ ఎవరైనా ధైర్యం కలిగి రాయండి. ఒక్కరు కూడా రాయలేరు. ప్రభు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. అది నీకు సమృద్ధి కావచ్చు, నీలో ఉన్న ప్రాణము కావచ్చు. ప్రభు అంటున్నాడు, అది యెహోవా ఇచ్చెను, తిరిగి యెహోవాయే తీసుకొనెను. అది ఏ వైద్యులు తీసేది కాదు, ఏ యొక్క లెక్చరర్స్ తీసేది కాదు, ఏ గవర్నమెంట్ తీసేది కాదు. నీకు ఏది ఇచ్చినా యెహోవాయే, ఏది తీసినా యెహోవాయే. అందుకని మనం అనాలంట, ప్రభువా నువ్వు ఇచ్చినందుకు స్తోత్రమే, నువ్వు తీసివేసినందుకు స్తోత్రమే. రిజల్ట్ అయినా సరే ఉంది ప్రభా, నువ్వు పాస్ చేసినందుకు స్తోత్రమే, ఫెయిల్ చేసినందుకు స్తోత్రమే. ఫెయిల్ అయ్యానంటే దీని వెనక ఏమి దాచిపెట్టి ఉన్నావో అని ప్రతి నిమిషము కూడా మనము సజీవముగా ఉంచినందుకు మనము స్తోత్రం చేయాలి ఆయనకు. మరి లోకములతో ఉన్నవారు కూడా చూడండి, ఆ దినమందు దేవునికి సాక్ష్యం ఇచ్చే రీతిలో ఉంటారు. ఎవరైతే దేవుని సన్నిధిలో అతిక్రమాలు దాచిపెట్టకుండా ఒప్పుకొని ఉంటారో వాళ్ళు ఏమంటున్నాడు, వాళ్ళు ఏమవుతారంటే వర్ధిల్లుతారు అని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి నీ జీవితం, నా జీవితం వర్ధిల్లటం లేదు అంటే దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకునే పాపాలు చాలా ఉన్నాయి అనుకోవచ్చు. నీవు ఈ పాపం అనేది రుచికరంగా ఉన్నది కదా, దేవుని సన్నిధిలో కొన్ని ఒప్పుకొని కొన్ని ఒప్పుకోకుండా ఉన్న ఎడల ప్రభు అంటున్నాడు, ఇదిగో నీలో ఉన్న అతిక్రమాన్ని విడిచిపెట్టమని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి అదే రీతిలో మన మధ్యలో ఈరోజు సాక్షిగా వచ్చినటువంటి సహోదరి కొరకు మరి ఒక చిన్న వాక్యాన్ని దేవుడి పట్ల మరి చదవాలని తీసినప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీ తండ్రి పాపం పట్ల నీవు శాపాన్ని అనుభవిస్తున్నావని ప్రభు మాట్లాడి ఉన్నాడు. చూడండి, మనము చేసే పాపము మనం ఒప్పుకోకుండా ఉన్న ఎడల తరతరాలుగా అది శాపముగా బిడ్డల వంశపారముగా ప్రాగుతుందని ప్రభు చెప్తా ఉన్నాడు. మనం అనుకోవచ్చు ఈ రోజు పాపాన్ని విడిచిపెట్టకుండా చనిపోయిన తర్వాత ఎవరికేమి కాదు అనుకోవచ్చు, కానీ నీ మరణం తరువాత నీ బిడ్డలకు కూడా శాపముగా మారుతుందని ప్రభు చెప్తా ఉన్నాడు. నీలో అతిక్రమాలు
అందుకని ప్రతి ఒక్కరము కూడా పాప క్షమాపణ రీతిలో ప్రతి ఒక్కరము కూడా ఎటువంటి పాపములు చేసి ఉన్నామో దేవుని సన్నిధిలో విడిచిపెడితే దేవాతి దేవుడు మనకు దీవెన ఇస్తానని ప్రభువు చెప్తా ఉన్నాడు. అదే రీతిలో సామెతలు 29వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే ఎన్నిసార్లు గద్దించిన లోబడినవాడు ఎన్నిసార్లు గద్దించిన లోబడివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని యొక్క సంగమా, దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు గద్దించినవి లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడంట. ఈ గద్దింపు అనేది భార్యను భర్త గద్దించవచ్చు, ఒక్కొక్క పరిస్థితిని బట్టి భర్తను భార్య గద్దించవచ్చు, పిల్లల్ని తల్లిదండ్రులు గద్దించవచ్చు. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యానికి ఎప్పుడైతే ఆ గద్దింపుకు నీవు నేను లొంగబడతామో, లోబడతామో, భయపడతామో ప్రభు అంటున్నాడు, ఎవడైనా గద్దింపుకు లొంగబడకుండా ఉన్న ఎడల వాడు హఠాత్తుగా నాశనం అవుతాడంటున్నాడు. మరి ఎంతగానో సిరి సంపదలతో వాడు మరి త్రాసులో తూచిన విధముగా వాడు తోచొచ్చు, కానీ ప్రభు అంటున్నాడు వాడు ఎటువంటి జీవితం కలిగిన గద్దింపుకు లోబడకుండా ఉండిన వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు అంటున్నాడు. అనుకోవచ్చు, కొన్నిపాటుగా ఇన్ని సంవత్సరాలు పాడి పంటలలో సమృద్ధి వచ్చింది కదా, బిడ్డలు బాగా చదివారు కదా, ఈ సంవత్సరం ఎందుకు సబ్జెక్టులు కోల్పోయారు? ఉద్యోగం చేస్తున్నారు కదా, ఎందుకు ఈ ఉద్యోగంలో దొంగగా దొరికిపోయారు? బిజినెస్ చేస్తున్నాను కదా, ఎందుకు లాస్ వచ్చింది అనుకోవచ్చు. ప్రభు అంటున్నాడు, ఎవరైనా నా గద్దింపుకు లోబడిన యెడల వాడికి హఠాత్తుగా నాశనం వచ్చును అంటున్నాడు. ప్రభు గద్దింపు ఎలా ఉంటుందంటే వాక్యం ద్వారా ఆయన గద్దిస్తూ ఉంటాడు, దైవచనుల ద్వారా గద్దిస్తూ ఉంటాడు, ఎన్నోసార్లు దేవుని యొక్క స్వరం ద్వారా గద్దిస్తూ ఉంటాడు. గద్దింపు ఎవడైతే వెనుకుండా తిరుగులాడతాడో వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు. దేవుని యొక్క నాశనం వచ్చినప్పుడు ఏది కూడా పైకి లేవనెత్తబడింది లేదు. సొదొమ గొమొర్ర పట్టణం చూడండి, ఆ మనుషుల పాపాలను బట్టి దేవాతి దేవుడు నాశనం చేయాలని దేవదూతలు పంపించినప్పుడు లోతు కుటుంబాన్ని బయటికి నడిపించి అగ్ని గంధకాలు కురిపించి సొదొమ గొమొర్ర పట్టణాన్ని నాశనం చేశాడు. ఆయన నాశనం ఎలా ఉండిందంటే ఆయన గద్దింపు వినకుండా ఎవడైతే ఉంటాడో వాడి పైన అగ్ని గంధకాలు ఆయన కురిపిస్తాడు. ఆయన ప్రేమి అంత మధురముగా ఉంటుందో ఆయన యొక్క కోపము కూడా అంత దేశముగా ఉండేది. ఆయన నిత్యము ప్రేమించేవాడు నేను ఏమి చేసినా చూస్తూనే ఉంటాడని మనం అనుకోవచ్చు, కానీ ఆయన కోపం వచ్చిందంటే ఎలా ఉండేదంటే ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించబడతాయి. ఒక పట్టణాన్ని సర్వనాశనం చేశాడు దేవుడు. అదే రీతిలో మరి ఎన్నోసార్లు దేవుడు వాక్యం ద్వారా నిన్ను గద్దిస్తున్నాడు. ఆ వాక్యం వినేంతసేపు నువ్వు లోబడుతున్నావు, బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ రీతిలో ఉంటున్నావు అంటే మనుషులలో కలిసిపోతున్నావు. ఇహో మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మంచిది అంటున్నాడు. ఒక మనుషుల పట్ల నీకు ఏ సాయం దొరకదు, కానీ యెహోవాను ఎవరైతే ఆశ్రయిస్తాడో అది మంచిది అంటున్నాడు. ఆ మంచి అనేది నీకు ఏ విషయంలోనైనా కలగొచ్చు. ఆ మంచి నీలో కలగాలి అంటే నువ్వు ఎలా ఉండాలి అంటే ఆయన గద్దింపుకు లోబడి ఉండాలి. నువ్వు నీ భర్త గద్దింపుకు లోబడే అవసరం లేదు, పిల్లల తల్లిదండ్రుల గద్దింపుకు లోబడే అవసరం లేదు. అసలు దేవుని గద్దింపుకు లోబడిన వాడు ఎక్కడ కూడా పని చేయలేడు. ఎవడైతే దేవుని గద్దింపుకు లోబడతాడో వాడి జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతా ఉంటుంది. దేవుని యొక్క సంగమా, దేవుని బిడలారా, ఎందుకంటే నువ్వు దేవుని వాక్యానికి భయపడు. నువ్వు దేవుని వాక్యానికి ఎప్పుడైతే భయపడతావో నిత్యము కూడా ఆయన జీవమైన గ్రంథములో నీ పేరుని లిఖితము చేస్తాడు. ఆయన గద్దింపు వెనుకుండా నువ్వు ఎప్పుడైతే తిరుగులాడతావో అగ్ని గంధకం లాంటి నాశనమైన తెగులు మా కుటుంబానికి వస్తాయని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి అదే రీతిలో మనము చూసినట్లయితే కీర్తన గ్రంథము 16వ అధ్యాయము కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. చూడండి, దావీదు కీర్తన ద్వారా దావీదు అంటున్నాడు, సదాకాలము యెహోవా యందు నా గురి
మరి ఈ రోజు నీ గురి ఎవరి పైన ఉన్నది? మన గురి దేనిపైన పెడుతున్నాము? మన గురి అనేది ఉద్యోగం పైన పెడుతున్నామా? మన గురి అనేది మనుషుల పైన పెడుతున్నామా? మనం ఎక్కువగా మన గురి అనేది నేను ఎంతగానో చదివి ఉద్యోగం సంపాదించాలని కానీ, నేను ఎంతగానో మరి కార్లు కానీ ఇల్లు కానీ సంపాదించాలని కానీ, వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చెందాలని కానీ, అటువంటి విధమైన వాటిపైన నీ గురి కలిగి ఉన్నావా అని ఈరోజు దావీదు కీర్తన ద్వారా దావీదు అంటున్నాడు. ఏమనంటే 16వ అధ్యాయంలో, సదాకాలము నా గురి యెహోవా పైన నిలుపుచున్నాను అంటున్నాడు. ఆయన భార్య పైన నిలపలేదు, ఆ కుటుంబం పైన నిలపలేదు. మరి ఆయన ఎవరి పైన నిలిపి ఉన్నాడు? దావీదు ఒక గొప్ప రాజుగా ఉన్నా కానీ ఆయన నిత్యము కూడా ఆయన గురి యెహోవా వైపు పెట్టి ఉన్నాడు. మరి ఒక వేటగాడు ఎంత దూరంగా పక్షి ఉన్నప్పుడు ఒక గురి చూసి పక్షిని కొట్టినప్పుడు ఏమైతుంది? కింద పడిపోయింది. దాని పట్ల నీకేమైనా ఫలితం ఉన్నప్పుడు వండుకొని తినడానికి పనికొచ్చింది, బ్రతికి ఉంటే పెంచుకోవడానికి పనికొచ్చింది, అనేక విధాలుగా నానా రీతులలో ఆ పక్షి నీకు పనికొచ్చింది. ఎందుకంటే ఆ వేటగాడు గురి ఆ పక్షి వైపు పెట్టాడు కాబట్టి దాని పట్ల వాడికి ఆశీర్వాద రీతిలో మరి ఎన్నో విధాలుగా తినే విషయం కావచ్చు, పెంచే విషయం కావచ్చు, వాడు అమ్ముకుని వెల తెచ్చుకునే విషయం కావచ్చు, పొందుకుంటాడు. కానీ వాడి గురి చెట్టు మీద ఉన్న పక్షి వైపు చూడకుండా ప్రక్కతో పెట్టినప్పుడు ఎలా ఉండిదంటే పక్షిలాగా ఉంటుంది. కానీ వాడి గురి ఎలా ఉండిదో ప్రక్కతోకి వెళ్ళింది. మనము కూడా యెహోవా యందు గురి పెట్టకుండా మనము ప్రక్క తోవల గురి పెట్టినప్పుడు మనము దేనికి గురి పెట్టినా అది జరగదని ప్రభు చెప్తా ఉన్నాడు. యెహోవా వైపు నీ గురి పెట్టు, సర్వము కూడా నీకు సమకూర్చబడుతుందని ప్రభు చెప్తా ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క సంగమా, మన గురి అనేది ఎలా ఉండాలంటే యెహోవా వైపు మనము ప్రతి నిమిషము కూడా గురి పెట్టిన వాడు చూడండి. ఎవరైనా సినిమాలలో మనం చూసినట్లయితే తుఫాకు తీసుకుని పేలవాలంటే మరి గురి పెట్టి వాడు ఏం చేస్తారంటే వాడు కదులుతా ఉంటాడు, వాడు ఎటు వెళ్తా ఉంటాడు. ఎందుకంటే వాడి గురి వాడి పైన ఉంది కాబట్టి. అందుకని వాడి లక్ష్యం ఏంటంటే వాడి అంతు చూసేంత వరకు వీడు కదలడు. అదే రీతిలో యెహోవా పైన నువ్వు ఎప్పుడైతే గురి పెట్టుకుంటావో ఆయన ఇచ్చేవన్నీ కూడా పొందుకునేంత వరకు ఎవరు కూడా విడిచిపెట్టరు. యెహోవా పైన ఎవరైతే గురి లేకుండా ఉంటారో వాళ్ళు పొందుకోలేరు, ఆయన్ని ఎవరు కూడా చూడలేరు అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అదే రీతిలో మనం చూసినట్లయితే యోహాను 3వ అధ్యాయము 3వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణముల నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి దేవుని యొక్క సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం అంటుంది 13వ వచనంలో, సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. ఈ లోకము మిమ్మల్ని ద్వేషిస్తుందా? కొంతమంది అనుకుంటారు, ఎందుకు ఈ లోకము నన్ను ద్వేషిస్తా ఉంది, సమాజం ఎందుకు నన్ను చిన్న చూపు చూస్తా ఉంది, ఎందుకు ఈ లోకము నన్ను ప్రేమించటం లేదు అని ఆలోచన చేస్తూ ఉంటాము. కానీ ప్రభు అంటున్నాడు, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడే అవసరం మీకు లేనే లేదంటున్నాడు. ఎందుకని? మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుతాము. మనం ఎప్పుడైతే మన సహోదరులను ప్రేమిస్తామో మనము మరణము నుంచి జీవములోకి వెళ్తున్నామని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి సహోదరులను ప్రేమించే మనసు ఎంతమందిని కలిగి ఉన్నాము? కొంతమంది చూస్తే ఎలా ఉంటామంటే వాళ్ళ అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మరి కొన్ని కుటుంబాలలో సొంత రక్త సంబంధం పుంజుకొని పుట్టిన అక్క చెల్లెళ్ళు ఒకళ్ళ పట్ల ఒకళ్ళు నాశనం అవుతా ఉంటే నవ్వుతూ ఉన్నారు, గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అన్నదమ్ములు కూడా వాళ్ళ యొక్క రీతిని బట్టి వాళ్ళు ఎంతగానో నాశనం అవుతా ఉంటే వాళ్ళు నవ్వుతూ ఉంటారు. కానీ
ప్రభు అంటున్నాడు, నీ సహోదరుని ఎప్పుడైతే ప్రేమిస్తావో నీవు మరణము నుంచి జీవములోకి వస్తున్నావమ్మా అంటున్నాడు. మరి మనము వాక్యం వైపు చూసినట్లయితే సహోదరులు మనం ద్వేషించిన మనం భయపడొద్దు అంటున్నాడు. ఆ యొక్క సహోదరుల ప్రేమ ఎలా ఉండిద్దంటే, నువ్వు మరణము నుంచి జీవములోకి వెళ్తున్నావంటే నరకము నుంచి నీవు పరలోక రాజ్యానికి చేర్చబడుతున్నావు అని ప్రభు చెప్తా ఉన్నాడు. అందుకని ఎవరైనా ద్వేషించని, మన గురించి ఎవరైనా అనుకొని, మరి నేను చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఎంతో మంది నేనున్నా కానీ నేను పక్కన ఉన్నా, ఒకవేళ నేను వెళ్తున్నా, నేను దేవుని సన్నిధిలో చెప్తా ఉన్నాను, ఎంతో మంది నన్ను చూసి ఒక హేళనైన మాటలు అవి కుచ్చుకునేలాగా వాళ్ళు ఎంతగానో మరి ఒక అసహ్యమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నా లక్ష్యం ఒకటే, వాళ్ళు ఎన్ని మాట్లాడినా ప్రభువుకు అప్పగించకుండా నేను ఎదురుగా ఏమన్నా మాట్లాడినప్పుడు అప్పుడు నేను దేవుని దృష్టిలో నుంచి తొలగించబడతాను. కాబట్టి వాళ్ళ ఎందుకు నాకు ఎటువంటి ఆలోచన లేదు. నా ఎందుకైనా వాళ్ళకి ఏదైనా కీడు కలిగి ఆలోచిస్తే అది దేవాది దేవుడు చూసుకుంటాడు. ఆ విషయం నేను పట్టించుకునే అంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి, నీ సహోదరి నిన్ను ద్వేషించినప్పుడు వాళ్ళని ప్రేమించమంటున్నావు. మరి కొంతమంది మనం అనుకోవచ్చు, వాళ్ళు ఎంతగానో మాటలు అన్నారు కదా, నేను ఎలా వెళ్ళనని. మరి నేను కూడా కొన్నిసార్లు ఎవరైతే నన్ను తృణీకరణ చేశారో, ఎవరైతే నన్ను ద్వేషించారో, ఎవరైతే అసహ్యమైన మాటలు మాట్లాడారో, కొన్ని సందర్భాలను బట్టి ప్రభు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. మాట్లాడాలని, పిలవాలని, వాళ్ళు ఏదో ఇస్తే మేము బ్రతుకుతామని కాదు, ప్రభు యొక్క వాక్యాన్ని చేతపట్టుకొని వెళ్ళాను. కానీ వాళ్ళు నన్ను తృణీకరించారు. ప్రభు ఆ యొక్క క్షణాన మరొక దినాల వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నీవు 1-2 సార్లు నీ శత్రువులు పిలవమన్నాడు. వాళ్ళు నీ మాట వినకుండా ఉండిన ఎడల వాళ్ళ వైపు నువ్వు చూడొద్దు, వాళ్ళ మాట నువ్వు చెవన పెట్టొద్దు అని ప్రభు వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నాడు. అందుకనే మనము ఏ రీతిలైనా సరే ఉంది, సహోదరులు అంటే ఆడవాళ్ళకు అక్క చెల్లెలు కావచ్చు, పక్కన వాళ్ళ అక్క అంటాము, చెల్లి అంటాము, మగపిల్లలు అయితే అన్న అంటారు, తమ్ముడు అంటారు. అదే రీతిలో నీ సహోదరి ఈ లోకమంతా నిన్ను ద్వేషిస్తుందా? మరి అది ద్వేషిస్తుందంటే నువ్వేమి అధైర్యపడకు, ధైర్యం చెడిపోవకు. ఎందుకంటే దేవుడు నీ వెంట ఉన్నాడని నమ్ము. అదే రీతిలో నిన్ను మరణము నుంచి జీవానికి తీసుకువెళ్తుంది. అది జీవానికి తీసుకెళ్ళి వెళ్తుంది అంటే నీలో సహోదరి ప్రేమ కలిగి ఉండాలంట. నువ్వు గట్టిగా నేను అందరి పైన ద్వేషం పెంచుకుంటాను, నాకు ఎవ్వరన్నా కుదరదు, నేను అందరూ ద్వేషిస్తాను, కానీ నేను చనిపోయినప్పుడు పరలోకం వెళ్ళాలంటే ప్రభు అంటున్నాడు అది జరగదు అంటున్నాడు. సహోదరు అంటే నీ పక్క వారు, ఇటుపక్క అటుపక్క ఎవరైనా కానీ అందరిని ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడు నీవు నరకంలో చేర్చబడే స్థితిలో ఉన్న నీవు రాజ్యంలో చేర్చబడేలాగా నేను చేస్తాను, నిన్ను నడిపిస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. అందుకనే మనం ఏం చేయాలంటే మన సహోదరుని ప్రేమించే మనసునివ్వమని ప్రతి నిమిషం కూడా ప్రభువుకి మొరపెట్టాలి. అటువంటి రీతిలో మనము ఈ సమాజం అంతటిని కూడా ప్రేమించాలని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎవరిని ద్వేషించొద్దు, ఏ పనిని ద్వేషించొద్దు. మరి ఏదైనా ప్రభు తీర్పు తీర్చేవాడు కాబట్టి ప్రభు అంటున్నాడు, న్యాయాధిపతి నీ ఇంటి వాకిట నిలిచి ఉన్నాడు అంటున్నాడు. ఎవ్వరికి తీర్పు తీర్చే వాళ్ళము మనము కాదు. అందుకని ప్రభు అంటున్నాడు, ఇదిగో ప్రతి ఒక్కరిని ప్రేమించమంటున్నాడు. అందరూ ప్రేమించు. అందరూ ప్రేమించిన తర్వాత నీ జీవితము ఏ రీతిలో ఏ మలుపుకు తిరుగుతుందో ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఆ యొక్క సహోదరుని ఎప్పుడైతే ప్రేమిస్తావో నీ జీవితాన్ని ప్రభు మార్చివేస్తాడు. నీలో ద్వేషము కలిగి ఉన్న ఎడల నీ కుటుంబానికి ఆశీర్వాదమే కాకుండా, రాకపోవటమే కాకుండా నీవు మరణానికి వెళ్తావని ప్రభు చెప్తా ఉన్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు, వాక్యానికి నా గద్దింపుకు లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు అంటున్నాడు. కాబట్టి మనము నిజముగా ఈ సన్నిధిలో మొరపెట్టే మనము దేవుని వాక్యానికి లోబడిన వాళ్ళమే అయితే ఎవరిని ద్వేషించమో, ఎవరిపైన ఎటువంటి కూటమైన సాక్ష్యము పలకమో, అందరిని ప్రేమిస్తాము. అది ఎవరంటే ఈరోజు దేవుని వాక్యానికి లోబడిన వాళ్ళు మాత్రమే పొందుకోగలుగుతారు. వాళ్ళు మాత్రమే మరణము నుంచి జీవానికి చేర్చబడగలుగుతారు. అందుకని అదే రీతిలో మనం చూసినట్లయితే మరొకసారి 16వ వచనం చూసినట్లయితే, ఆయన మన నిమిత్తము
ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టిన గనుక తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టుదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేలు కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఏలాగు నిలిచును. చూడండి, మీకు అర్థమయ్యే ఉంటది ఈ వాక్యం ఏమంటుందంటే, సహోదరుల ప్రేమ కలగకుండా, ఎదుటివారు బాధాకరమైన స్థితిలో ఓదార్చకుండా, వాళ్ళకి లేని స్థితిలో నువ్వేమి ఇవ్వకుండా ఉన్నప్పుడు నీళ్ళ ప్రేమ ఉందని ఎలా తెలుసుకోగలరు? నీళ్ళ ప్రేమ ఉందని నేను ఎలా నమ్మగలను? అసలు నీళ్ళ ఉన్నంత ప్రేమైనా? నీకు ప్రేమకు ఒక ఉదాహరణ కావాలి అంటే ఆ ప్రేమ కోసమే కదా సర్వాధికారి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ఇదిగయ్యా ఈ లోకానికి వచ్చి నీ ప్రాణాన్ని పెట్టు, ఒక 100 ఎకరాలు రాస్తామని ఎవరు ఈ భూమి పైన క్రీస్తుని చెప్పిన వారు లేరు. అయ్యా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టినప్పుడు నిన్ను రాజుగా చేస్తామని ఎవరు చెప్పలా. ఆయన మనుషులందరినీ ప్రేమించాడు కాబట్టి లోకానికి వచ్చి ఆయన ప్రేమను చాటి, ప్రేమను ప్రకటించి నీ కోసము నా కోసము ప్రాణం పెట్టాడు. మరి మనము ఎదుటి వారి కొరకు ప్రాణం పెట్టొద్దు, మనం ఎప్పుడైతే వాళ్ళు లేని స్థితిలో ఉన్నప్పుడు సాయం చేస్తామో, వాళ్ళు ఎంత దుఃఖమైన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకు ఓదార్పునిస్తామో, వాళ్ళకు ప్రేమ కలిగిన మాటలు చెప్తామో, వాళ్ళు మనకెన్నో బిడ్డల వల్ల ఆదరిస్తామో ప్రభు అంటున్నాడు. ఆ ప్రేమ నిజమైనది అంటున్నాడు. ఆ ప్రేమ మీకు తెలిసే రీతిలో చూపించాలంటే క్రీస్తు ప్రేమను చూడండి. ఆయన మనుషులను నీ ప్రేమించే కదా ఈ లోకానికి ప్రాణం పెట్టి ఉన్నాడు. మరి ప్రేమ లేనిది ఆయన ఈ లోకానికి రానేరాడు. ఆయనలో ఉన్న ప్రేమ సిలువలో కొట్టబడటానికి కూడా ఆయన సిద్ధమై ఉన్నాడు. మరి ఈరోజు నీ చేతులలో నా చేతులలో ఎవరు శీలలు కొట్టడం లేదు, కాళ్ళల్లో శీలలు కొట్టడం లేదు, తలపైన ముళ్ళు ఎవరు కూర్చడం లేదు, కానీ ప్రేమను చూపించమంటున్నారు. ఇరుగు పొరుగు వారికి ప్రేమను చూపించమంటున్నారు. నీ బంధువులకు ప్రేమ చూపించమంటున్నారు. వాళ్ళు ఏదైనా ఆర్థికమైన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం అందించమంటున్నారు. బాధలు ఉన్నారా వాళ్ళకు ఓదార్పునివ్వమంటున్నారు. ఏదైనా నీ హృదయంతో వాళ్ళకు నీ మాటలను బట్టి ఆదరనివ్వమంటున్నాడు తప్ప, ఇదిగో నేను చాలా ఏడుపు కలిగిన స్థితిలో ఉన్నాను, నీ చేతిలో 2 మేకులు కొట్టుకో అని ఎవరైనా అన్నారా? ఎవరన్నా? ఎందుకంటే అది దేవాది దేవుడు చేశాడు. కానీ నిన్ను నన్ను ఎదుట యొక్క సహోదరి మీద ప్రేమ చూపమంటున్నాడు. ఆ ప్రేమ ఏ రీతిలో చూపాలి అంటే నీ హృదయంలో ఉన్నటువంటిది నిజముగా చూపించు. అప్పుడే క్రీస్తు యొక్క ప్రేమను పొందుకుంటావని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి అదే రీతిలో 18వ వచనం చూసినట్లయితే, చిన్నపిల్లలారా మాటతోను నాలుకతోను కాక సత్యముతోను ప్రేమింతుము. చూడండి దేవుని యొక్క సంగమా, దేవుని బిడ్డలారా, 18వ వచనంలో చిన్నపిల్లలారా, చిన్నపిల్లలంటే ఎవరు? ఎక్కడికి ఎవరు? నియాన్సీ గాని, యశు గాని, లక్కీ గాని ఎవరైనా వచ్చారా? చిన్నపిల్లలారా అంటే ఎవరంటే దేవుని యందు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలే. ఇదిగో ముదిమి వచ్చే వరకు నిన్ను నేను ఎత్తుకుంటాను అంటున్నాడు. ఈరోజు సపోజ్గా మరి ఇక్కడ మనం చూసినట్లయితే, నేను వెళ్ళి మా అమ్మని ఎత్తుకోమంటే మా అమ్మ అనేది దొన్నపోతులాగా ఉన్నావు, నేను ఎత్తుకోవటం ఏంటి అనేది. ఎందుకంటే ఆమె అంతన దాన్ని నేను అయ్యాను కాబట్టి మా అమ్మ నన్ను ఏమనిద్దంటే, నేను అంటూ నిన్ను ఎత్తుకోవటం ఏంటి, ఎవరైనా చూసినా కానీ అవుతారు, నీకు మైండ్ నుండి మాట్లాడుతున్నావా అంటది. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ముద్దిని వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాను అంటున్నాడు. ఎప్పుడైనా మన అమ్మ వాళ్ళు అన్నారా, నిన్ను ముద్దుని ముసలితనం అయినా కానీ నిన్ను ఎత్తుకుంటాను అమ్మ నేనని మన తల్లిదండ్రులు ఎప్పుడైనా మనకు చెప్పారా? ఎప్పుడు చెప్పరా. వాళ్ళు ఒక 5-6 నెలలు దాకా ఎత్తుకుంటారు. ఆ తర్వాత అంట కింద పడేసి అంటారు, ఇక్కడ కూర్చో 2 బొమ్మలు వేస్తారు. ఆ తర్వాత ఏదైనా తినేది ఒక గడ్డ లాంటివి తీసుకొచ్చి ఎదురు పడేస్తారు. అవసరమైతే తిరగపోతే నెత్తి మీద 2 ముట్టికాయలు వేస్తారు. ఎందుకంటే వాళ్ళ భారం అనేది 5-6 నెలలన్నా తీసివేస్తున్నారు. వాళ్ళకి ఎత్తుకోరు ఎవరినైనా. మరి మాకు ధరి నుంచి స్వాతి వచ్చింది, ఇక్కడికి వచ్చి వెళ్ళేటప్పుడు అనేది, నేనైతే ఈ పిల్లల్ని తీసుకెళ్ళను, నేనైతే మోయను, నా పక్కన ఎవరైనా
వచ్చి ఎత్తుకున్నది. తల్లికి బిడ్డ బరువు అయిపోయింది చూడండి. మరి చిన్నపిల్ల కదా, నేనే ఎత్తుకుంటానని ఆమెనే లేదు. ఆమె కాదు, ఎవరైనా నా బిడ్డ భారం మోస్తే నేను ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తానని అనుకుంటూ ఉంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, ఇదిగో నిన్ను ముద్దుని వచ్చే వరకు ఎత్తుకుంటానంటున్నాడు. నిన్ను సంతను ఎత్తుకుని ముద్దాడతానంటున్నాడు. మరి ముసలితనంలో ఎవరైనా ఎత్తుకునే వారు ఉన్నారా? ఎవరు లేదు. కానీ ఆయన ప్రేమ జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే శ్రేష్టమైన ప్రేమ. ఆయన మనం అనుకోవచ్చు, కొన్నిసార్లు ఆగమ్మ కొంచెం బాగానే చెప్తున్నావు, నేను వింటున్నాను కదా, ఆయన నన్ను ఎత్తుకుంటాడు అనుకోవచ్చు. కానీ ముసలితనములు ఉన్నా కానీ ముద్దుని వచ్చే వరకు నిన్ను నేను ఎత్తుకుంటాను అంటున్నాడు ప్రభు. మన తల్లిదండ్రులు మనల్ని ఎత్తుకోరు, కానీ ఆయన మనల్ని ముద్దుని వచ్చే వరకు ఎత్తుకుంటాను అంటున్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు, చిన్న పిల్లలారా ముద్దుని వరకు వచ్చి ఎత్తుకుంటానంటే ప్రభు దృష్టిలో మనం ఎలా ఉన్నామంటే చిన్న పిల్లల్లాగా ఉన్నాము. మనం అనుకోవచ్చు, నేను ఆ చిన్నపిల్లదని, నేను పుట్టి 40 సంవత్సరాలు అవుతుంది, నేను చిన్నపిల్లదని అంటారేంటని మనం అనుకోవచ్చు. కానీ నీకు 100 సంవత్సరాలు కాదు, 500 సంవత్సరాలు వచ్చినా ఆయన దేవుని యొక్క కృపలో నీవు చిన్న బిడ్డవు, చిన్న కుమారుడవు. ఆయన చిన్న పిల్లలారా అంటున్నాడు. చూడండి దేవుని యొక్క సంగమా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమించమంటున్నాడు. మాటదేముంది, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అక్క నాకు ఈరోజు ఒక 50,000 అవసరం ఉన్నాయని మన పక్కింటి వారితో చెప్పినప్పుడు ఆ మనకి 50,000 ఏం కాదు, ఎవరినో ఒకళ్ళు అడిగితే వస్తాయిలే, ఏదో ఒక లోన్ తీసుకుంటే వచ్చిందిలే అని ఆమె మాట ద్వారా చెప్పచ్చు. కానీ ప్రభు చూడండి ఏమంటున్నాడు, మాటతోనూ నాలుగుతోనూ చెప్పకుండా క్రియతో సత్యముతో చెప్పమంటున్నాడు. క్రియ అంటే ఆమె ఏమైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు అవసరమని అడిగినప్పుడు ఎలా ఉండాలంటే, క్రియతో అంటే నువ్వు చేసి చూపించే రీతిలో ఉండాలి. నిన్ను ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఒక 10 రూపాయలు కావాలని అడిగితా, నీకు 10 రూపాయలు కావాలా, నువ్వు ఇంటికెళ్ళు, నేను ఎవరిని ఒకరిని అడిగి తీసుకుని వస్తానని మాటతో చెప్పొద్దు అంటున్నాడు. నీవు ఆమె చేతిలో పెట్టి క్రియ చూపించమంటున్నాడు. ఆ క్రియ అనేది ఎలా ఉండాలి అంటే సత్యము కలిగి ఉండాలంటున్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు, చిన్న పిల్లలారా మీరు మాటతోనూ నాలుగుతోనూ చెప్పొద్దు, క్రియతోనూ సత్యముతో చెప్పమంటున్నాడు. ఎవరు ఎటువంటి స్థితిలో కలిగి ఉన్నారో అది మనము మాటతో చెప్పొద్దు, కానీ క్రియతో చెప్పమని ప్రభువు చెప్తూ ఉన్నాడు. అటువంటి విధముగా మనం ఎవరమైతే మాటతో నాలుగుతో ఎదుటి వారికి మనం ఓదార్పునిస్తున్నావో అవన్నీ దయచేసి మీకు దండం పెడతాను, అదన్నీ మానివేసుకొని క్రియతోనూ సత్యముతోనూ చెయ్యమని ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మరి 24వ వచనంలో చూసినట్లయితే ఆయన ఆజ్ఞలను గైకొని వాడు ఆయన ఎంత నిలిచి ఉండును, ఆయన వారి యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మమూలముగా తెలుసుకొనుచున్నాము. ఎవరైతే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉంటారో, ఆ ఆజ్ఞలను అనుసరించే వారు తెలుసుకోవాలంటే ఆయన ఆత్మమూలముగా తెలుసుకుంటారంటున్నాడు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైతే సంచరిస్తూ ఉంటాడో వాళ్ళ క్రియలు వాళ్ళకి తెలియపరుస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ప్రభుతో ఉన్నావో లేదో చెప్తాడు, ఆయన నీతో ఉన్నాడో లేదో చెప్తాడు. అందుకని ఎవడైతే దేవుని యందు ఉంటాడో వాడితో దేవుడు ఉంటాడు, దేవునితో వాడు ఉంటాడని ప్రభు చెప్తా ఉన్నాడు. అందుకని ఈరోజు ఎవరైనా సరే ఉంది, నేను దేవునితో ఉండాలి, ఇక సర్వము నాకు ఆయనే, సమస్తమైన ఎన్నో సంవత్సరాలు నేను కోల్పోయి ఉన్నాను, కానీ ఒక్క దినాన్ని కూడా నేను కోల్పోను అని ఎవరైతే భారము కలిగి ఆ యొక్క మాటను ఆలోచిస్తారు ప్రభు అంటున్నాడు, వాళ్ళతో నేను ఉంటానంటున్నాడు. చూడండి ఎంత ఆదరణ కలిగిన మాట, ప్రభు మనతో ఉంటానంటున్నాడు. మరి నిన్ను ఆయనతో ఉండేలాగా చేస్తానంటున్నాడు. అది ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు మాత్రమే నీవు తెలుసుకోగలవు, చెయ్యగలవు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు నీకు తెలియపరుస్తాడు తప్ప అంతకు మించి నీవు ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొనకుండా ఉండి ఎడలా ఏ క్షణాన్ని కూడా నువ్వు ప్రభుతో ఉండవు. నేను ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నాను, ప్రతి శుక్రవారం
శుక్రవారం ప్రార్థన చేస్తున్నాను, ప్రతి దినము రేయి జామున మొర పెడుతున్నాను, ప్రతి సమయంలో కూడా దాన ధర్మాలు చేస్తున్నాను అని ఈరోజు నీవు నేను అనుకోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నా ఆజ్ఞలు పాటించినప్పుడే నేను నీతో ఉంటాను అంటున్నాడు, నాతో నిన్ను ఉంచుకుంటాను అంటున్నాడు. అది నీకు తెలియాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడని ప్రభు చెప్తా ఉన్నాడు. అందుకని దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరైతే కోల్పోతా ఉన్నామో అందరం కూడా ఆ ఆజ్ఞలు ఎవరైతే పట్టుకొని ఉంటాడో వాడు నిత్యమ దేవునితో నివసిస్తాడు అంటున్నాడు. ఎంత సమయం ఎన్ని కోల్పోయామో, వేటికి దూరం అయిపోయామో, వేటిని పొందలేకపోయామో, కానీ ఈరోజు నిజముగా నీ గుండెల భారం ఉన్న ఎడల నాకు దేవుడు కావాలి అని నువ్వు అనుకుంటే ఆయన ఆజ్ఞలు పాటించమని ప్రభు చెప్తా ఉన్నాడు. నువ్వు నిజముగా క్రీస్తు బిడ్డవైతే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించు, ఆ తర్వాత నీ జీవితం ఎలా మార్చబడుతుందో చూడమని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి చివరిగా మనం చూసినట్లయితే 2 పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు. కానీ ఎవడును నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చివరిగా చూసినట్లయితే, ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకడి, అదేమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. చూడండి, మనం అనుకోవచ్చు ఈరోజు ఉదయం నుంచి మరలా రేపు ఉదయం వచ్చినప్పుడు మనం అనుకుంటాము ఒక్క దినము గడిచిపోయింది అనుకుంటాము. కానీ ప్రభు దృష్టిలో మనము 1000 సంవత్సరాలు కోల్పోతామని ప్రభు చెప్తా ఉన్నాడు. ఒక్క దినాన నువ్వు ఎన్ని పాపాలు చేసి ఉన్నావో, ఎన్ని పుణ్యాలు చేసుకుని ఉన్నావో అది 1000 సంవత్సరాలుగా వ్రాయబడుతూ ఉంటుందని ప్రభు చెప్తా ఉన్నాడు. అందుకని చూడండి, ప్రభు ఏమంటున్నాడు, ఒక్క దినము 1000 దినాలతో శ్రేష్టం అంటున్నాడు. మనము చేసే ఒక్క దినము 1000 దినాలతో సమానం అంటున్నాడు. నువ్వు ఒక్క దినము ప్రార్థన చేస్తే ఇదిగో ఆయన జీవమైన గ్రంథములో మరి 1000 దినాలు ప్రార్థన చేసింది అని వ్రాయబడుతుందని ప్రభు చెప్తా ఉన్నాడు. అందుకనే ఒక్క దినము ఆయనకు 1000 సంవత్సరాల వలె ఉంటవి, 1000 సంవత్సరాలు ఒక్క దినము వలె ఉంటవి. మనం 1000 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఆయన దృష్టిలో మనం ఒక్క దినం బ్రతికినట్టని లెక్క వేస్తా ఉంటాడు. అందుకని ప్రభు అంటున్నాడు, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు. మనం అనుకోవచ్చు, ఇంకా సమయం ఉంది కదా, నా జీవితం ఇలాగే కొనసాగిస్తాను, నాకు ఇదే తృప్తికరంగా ఉంది, ఈ పాపమే నాకు ఆనందకరంగా ఉంది అని మనం అనుకోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు ఏమనంటే, ఆయన వాగ్దానమును ఆలస్యము చేసిన వాడు కాదంట, ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఏమనంటే చూడండి, ఆయన ఈ యొక్క రాకడ రెప్పపాటులో ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదని వాగ్దానం చేసి ఉన్నాడు. నువ్వు ఆలస్యం చేసుకోవటం వల్ల నీవు కోల్పోతావు తప్ప అక్కడికి మించి ఏమీ జరగదు. అందుకని ఎప్పుడైతే ప్రభు యొక్క రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉంటావో, ఒక్క దినాన్ని కూడా నువ్వు పోగొట్టుకోవు. ఒక్క దినము నువ్వు కోల్పోయావంటే 1000 సంవత్సరాలు కోల్పోయినట్టే. ఈ రోజు దేవుని మందిరము ఎవరైతే కోల్పోయి ఉన్నారో 1000 సంవత్సరాలు దేవుని మందిరాన్ని కోల్పోయారు అని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి అదే రీతిలో ఈ 1000 సంవత్సరాలను నువ్వు ఎంత ప్రార్థన చేసి పోర్చగలవు? పోయిన రోజులు రానే రావు. ప్రభువుకి లెక్క చెప్పేటప్పుడు 1000 సంవత్సరాలు దేవుని సన్నిధికి రాకుండా నువ్వు ఎక్కడున్నావంటే సమాధానం చెప్పే మాట కూడా మనకు
రానే రాదు. అదే రీతిలో మనం చూసినట్లయితే మరి 10వ అధ్యాయం వచనము, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అందరూ కూడా నిద్రపోతా ఉంటారు, అప్పుడు వస్తాడు దొంగ. ఎందుకంటే ఎవ్వరి కంటిలో పడకుండా వాళ్ళ ఇంటిలో ఉన్న దాన్ని స్వాధీనం చేసుకోవాలని ఒక దొంగ అందరూ కూడా నిద్రపోయే సమయాన్ని వస్తారు, ఎవ్వరికి మెలకు లేకుండా ఉండే సమయాన్ని వస్తారు. అదే రీతిలో ప్రభు అంటున్నాడు, ఇదిగో నా రాకడ దొంగ వలె ఉంటుంది అంటున్నాడు. నువ్వు దొంగని నిద్రపోతా కనిపెడతావా? ఎప్పుడు కూడా కనిపెట్టలేము. దొంగ ఏ రీతిలో వస్తాడు, అవసరమైతే ఒక కచ్చిపులో మత్తు మంది వేసుకుని వచ్చి మన మొహం పైన అలా పెడితే అలాగే నిద్రపోతా ఉంటాము, మనకు తెలియదు. అదే రీతిలో ప్రభు అంటున్నాడు, నా రాకడ దొంగ వలె ఉంటుంది. అందుకని నీవు నిద్రపోకుండా కనిపెట్టుకొని ఎదురు చూడాలి. దొంగ రాకడ ఎలా ఉంటుందో ప్రభు రాకడ కూడా అదే రీతిలో ఉండిద్ది అని ప్రభు చెప్తా ఉన్నాడు. దొంగ వచ్చినట్టు వస్తాను నేను ఒక పోలీస్ లాగా నీతిగా రాదు, కానీ నేను దొంగలాగా వస్తాను. ఒక దొంగ వచ్చేటప్పుడు నువ్వే పని చేస్తావో తెలియదు. అదే రీతిలో ప్రభువు దొంగ వల్ల వచ్చేటప్పుడు నువ్వు ఏ పాపంలో ఉంటావో, ఎటువంటి పాపమైన మాటలు మాట్లాడుతూ ఉంటావో, అపహాస్యాలలో ఉంటావో, దుష్టుల మార్గంలో ఉంటావో, దివారాత్రములు యెహోవాను ధ్యానించకుండా ఉంటావో, ఆయన యొక్క దొంగలాగా వచ్చే సమయంలో నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే, ఇదిగో నా ప్రభు దొంగ వలె వస్తాడు కాబట్టి నేను సిద్ధపాటు కలిగి ఉండాలని ఎవరైతే ఆత్మ పరిశీలన చేస్తారో వాళ్ళు ఎలా ఉంటారంటే సిద్ధపాటు కలిగి దొంగలు పట్టుకునే రీతిలో ఉంటారు. ప్రభు దొంగలాగా వచ్చినప్పుడు నువ్వు ప్రభుని పట్టుకోవాలని ఆయన కోసం ఎదురు చూసే సమయంలో నీవు అపహాస్యంలో ఉండవు, నీవు మరి దుష్టుల మార్గంలో ఉండవు, నువ్వు దొంగల్లాగా ఉండవు, పాపములో ఉండవు, పాపములో నడవు, అబద్ధాలు మాట్లాడవు. ఎందుకంటే దొంగలాగా నా ప్రభు వస్తాడు అని నీవు సిద్ధపాటు కలిగి ఉంటావు. అందుకని అది ఏ క్షణమైనా కావచ్చు. రాత్రి కదా దొంగ వచ్చేది, పగలంతా నేను దుష్టుల మార్గంలో అపహాసకులు ఉన్న చోట నా ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే దొంగ రాత్రి వస్తాడని నువ్వు ఆలోచన కలిగి ఉంటే నువ్వు నరకానికి చేర్చబడతావు. అందుకని ప్రభు అంటున్నాడు, నీవు దొంగలాగా ప్రభు రాజ్యము కొరకు ఎదురు చూసే సమయంలో నువ్వు ఎలా ఉంటావంటే ప్రతి ఒక్కటి కూడా దేవునికి నచ్చని దాన్ని విడిచిపెట్టు. ఆ దొంగ వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ దొంగను పట్టుకుంటావని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి నేను ఎంత మెరుగు కలిగి ఉంటున్నాము, దొంగలు ఎవరు పట్టుకుంటున్నాము? దొంగలాగా ప్రభు వస్తానంటున్నాడు. ఆయనకి అంత అవసరం కూడా లేదు నేను దొంగలాగా వస్తాను అని. రాజులాగా వస్తాడు అనొచ్చు కదా. రాజు ఎలా వస్తాడు ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. రాజు వెనక ఎన్నో రథాలు ఉంటాయి, రాజు వెనక ఎన్నో గుర్రాలు ఉంటాయి, రాజు వెనక ముందు ఎంతో సైన్యం ఉంటుంది. రాజు అన్ని ఆర్భాటంగా వస్తాడు. కానీ దొంగ ఎలా వస్తాడంటే ఒక నల్లని వస్త్రాలు ధరించి చీకటిలో ఎవ్వరికి కనిపించకుండా రావాలి అనుకుంటాడు. కానీ ప్రభు రాజులాగా వస్తానంటం లేదు, దొంగ వలె వస్తానంటున్నాడు. నేను దొంగ వలె వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ దాచిపెట్టావో నేను కనిపెట్టగలను. దొంగలాగా వచ్చి దోచుకు వెళ్తానంటున్నాడు ప్రభు. మరి ప్రభు దొంగలాగా వచ్చి నీ మెడలో నా మెడలో ఉన్నటువంటి బంగారాన్ని కాదు ఆయన తీసుకెళ్ళేది, నీలో నాలో కడగకుండా ఏ పాపం అయితే ఉన్నదో ప్రతి ఒక్కటి కూడా జారిపోకుండా మూట కట్టుకొని తీసుకెళ్తాడు. ఆ తీసుకువెళ్ళిన తర్వాత నీవు ఆ వెనక వెళ్ళి తీర్పులో నిలబడాలి. ఆ మూట విప్పుతాడు. ఇదిగో నీ ఇంటిలో నేను దొంగలాగా వచ్చి నీ నగలు ఎత్తుకొచ్చాను అంటున్నాడు. ప్రభు నా నగలు నా మీద ఉన్నాయి కదా, ఏం తీసుకొచ్చావయ్యా నా దగ్గరకు వచ్చి నువ్వు దొంగలాగా వచ్చావు కదా అన్నప్పుడు ప్రభు మూట విప్పగానే ప్రభు అంటాడు, అయ్యా చూడని చెప్పినప్పుడు ఇదిగో నువ్వు ఇన్ని పాపాలు చేశావు, నువ్వు పాపాలు చేసిన నేను రాయబడతాను అనలేను కదా, కడగమన్నాను కదా. ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చావు, ఏ ఒక్కరోజు పశ్చాత్తాపంతో నీ హృదయాన్ని కడుక్కున్నావు. నీవు ఏదైతే కడగకుండా ఉండి ఉన్నావో ప్రతి ఒక్కటి నీ ఇంటిలోకి దొంగ వల్ల వచ్చి మూటలాగా తీసుకొచ్చారు. వాటన్నిటికి నువ్వు సమాధానం చెప్పమంటాడు. లేదయ్యా
ఇవన్నీ నా పాపాలా అంటే ఆయన సినిమా చూపిస్తారు మనకు. ఇదిగో పలానా రోజు నీవు ఎలా చేసావో చూడంటారు. రియల్ గా నీకు చూపిస్తా ఉంటే అక్కడ నీవు నేను తలదించుకోవడం తప్ప రెండోది ఏమి ఉండదు. అందుకని దొంగలాగా వచ్చే ప్రభువు మనల్ని దోచుకు వెళ్లకుండా మనలో ఉన్న వస్తువులు ఎలాగైతే చూడండి, కొన్ని సంవత్సరాల క్రితము దొంగలు వస్తున్నారంటే ఎవరికి వాళ్ళే బంగారాన్ని తీసుకుని కొంతమంది బొందలలో నీళ్ళలో వేశారు, కొంతమంది బ్యాంకులలో పెట్టారు, కొంతమంది ఎన్నో కుటుంబాలు కలిసి రోడ్డు మీద పడుకున్నారు. ఎందుకంటే దొంగ వస్తాడని. దొంగ వచ్చి ఏం చేస్తాడు? నగలు ఎత్తికి వెళ్తాడని. అదే రీతిలో దొంగలాగా మన కోసం వచ్చే ప్రభు ఎందుకు వస్తానంటున్నాడంటే నీ పాపాలు ఎత్తికెళ్తానంటున్నాడు, నీ క్రియలు ఎత్తికెళ్తానంటున్నాడు, నీ ప్రతి ఒక్క దోషాన్ని చూపిస్తానంటున్నాడు, నువ్వు దేని ప్రేమించావో చూపిస్తానంటున్నాడు, నువ్వు అధికంగా దేనిని ఆశించావో చూపిస్తానంటున్నాడు. ప్రతి ఒక్కటి కూడా మా ఇంటిలో దొంగ వల్ల వచ్చి ఆయన మూట కట్టుకొని వెళ్తాడు. ఆ తరువాత దేవా ఆ మూటని ఇవ్వయ్యా అంటే ఏ ఒక్కటి కూడా మన చేతికి రాదు. అందుకని ప్రతి ఒక్కడికి దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ఆయనకు మనం నిరీక్షణ కలిగి ఉంటామో ఆయన రాకడలు కూడా మనం ఎలా ఉంటామంటే దొంగని పట్టుకునే వాళ్ళలాగా ఉంటాము, ధైర్యం కలిగి ఉంటాము. ఒక దొంగ వచ్చేటప్పుడు మన ఒంటి మీద ఏమీ లేకుండా ఒక చిరిగిపోయిన వస్త్రాలు వేసుకొని దొంగ అందరూ ఇంటిలో ఉన్నవారు అదే రీతిలో ఉంటే దొంగ వస్తాడు. ఏదో ఒక రీతిలో ఒక తలుపులు ఎవరు పగలు పట్టడం గడి తీయటమో చేస్తాడు, లోపలికి వస్తాడు. మరి అందరు దొంగ వచ్చిన లైట్లు వేయగానే దొంగ ఏం చేస్తాడంటే అందరూ వైపు చూస్తారు. అందరూ కూడా చినిగిన బట్టలు వేసుకొని ఎవరు మెల్లో చెవులకి చేతులకి ఏమీ లేకుండా ఎలా పుట్టారో అదే రీతిలో ఉంటే దొంగ అనుకుంటున్నా, అయ్యో నా సమయం అంతా అర్థం చేసుకున్నా, దరిద్రంగా ఈ పంపకు వచ్చాను, నేను ఈ ఇంట్లోకి రావటం వల్ల నేను గాలు ధైర్యపోయాను తప్ప ఈ ఇంట్లోకి రావటం వల్ల నాకు ఏ ఉపయోగం కూడా లేదు. ఒక్క పిల్ల దగ్గర కానీ, ఒక ముసలి వాళ్ళ దగ్గర కానీ, ఒక వయసు వాళ్ళ దగ్గర కానీ అవసరం అయితే ముక్కు పట్టుకోవడం. ఎంత వేస్ట్గా వచ్చాను ఇంటిలోకి నేను, చూడండి ఎంత దరిద్రంగా వచ్చాను నేను. నా పక్కన దొంగలు అందరూ పక్కెళ్ళలోకి వెళ్ళారు, 8 వచ్చుకుంటున్నారు. ఇంట్లోకి వచ్చాను. ఇంట్లో ఈరోజు ఏం సరి వచ్చిందో ఏమో నాకు, ఈ ఇంట్లోకి దొంగతనానికి నేను వచ్చాను ఏంట్రా అని వాడు ఎంత కృంగిపాటు అయితే. ఎందుకో తెలుసా, ఈ కుటుంబంలో ఉన్న వారు ముందే సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఎందుకంటే దొంగ వస్తాడు, నగలు బట్టలన్నీ ఎత్తుకెళ్తాడని వాళ్ళు చిరిగిపోయి వేసుకొని ఎలా పుట్టారో అదే రీతిలో ఉన్నారు. వాళ్ళు చూసిన దొంగను చీ అంటున్నాడు. ఎందుకంటే చీ అంటున్నాడు. ఎందుకు తెలుసా, వాళ్ళు మన యొక్క పరిస్థితిని చూసి చీ అంటున్నాడు. అయ్యో ఎంత వేస్ట్ దాని దగ్గరికి వచ్చాను నేను. ఇల్లు చూస్తే బాగానే ఉందని వచ్చాను, పైన స్టోర్ కింద స్టోర్ కట్టారు, వీళ్ళ దగ్గర బాగా ఉంటుకొని వచ్చాను. కానీ అసలు ఇది మనుషులా, ఈ ఇంట్లో పని వాళ్ళ, అసలు ఇంట్లో ఉన్న వ్యక్తులు ఏదైనా ఊరెళ్ళారా అని వాడు అనుకుంటారు. అమ్మా నేను తెలియకొచ్చాను కానీ మిమ్మల్ని ఏం చేయనమ్మా, ఆ గడి తీసుకొని నేను బయటికి వెళ్తానమ్మా అని ఒక దండం పెట్టి వెళ్తాను. ఎందుకో తెలుసా, మన దగ్గర వాడికి ఏమీ దొరకలేదు కాబట్టి. కానీ దొంగల భయం ఉన్నప్పుడు బ్యాంకుల వందలు కూడా తీసుకొని మెడ నిండా, కాళ్ళ నిండా, చేతుల నిండా అన్ని ధరించుకొని హాయిగా నిద్రపోతే మధ్యరాత్రి దొంగ వచ్చినప్పుడు తలుపు తీసుకుని వచ్చినప్పుడు లైట్ అయ్యగానే ఆడికి లైటింగ్కి తలతలా మెరుస్తా ఉంటే నగలు. అప్పుడు అని అనుకుంటాడు, ఇవన్నీ దోచుకోవాలంటే నేను నా ఆయుధాన్ని నేను ఉపయోగించాలని కస అందరి పొడి చేతలు మనలో ఉన్న నగలన్నీ తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత ఏమైందంటే అందరం కూడా ఒకే గదిలో మృతులలో పడి చచ్చి శవాల్లాగా ఉంటాము. ఎందుకంటే మనము ఆ యొక్క నగలకు ఆశపడి ధరించుకొని ఉన్నాము, దొంగ ముఖ్యమని మనం అనుకోలేదు. అందుకని అదే రీతిలో ప్రభు వచ్చేటప్పుడు నీవు దీనమైన స్థితి కలిగి ఉండాలి. అడుక్కునే వారు ఎలా ఉన్నారు అలా ఉండాలి నీవు, వస్త్రహీనత కలిగిన వారు ఎలా ఉన్నారు అలా ఉండాలి నీవు. నీ హృదయాన్ని చిప్పిన గడ్డల వల్ల చించుకొని ఉండాలి, నీ హృదయాన్ని మొక్కలు చేసుకుని ఉండాలి. ఆ హృదయాన్ని చూసిన దేవుడు అనుకుంటున్నాడు, అంటారు కదా మన దగ్గరకు వచ్చి, ఇదిగో నిజమైన బిడ్డలు వీళ్ళు నాతో పాటు తీసుకుని వెళ్తానంటున్నాడు. దొంగ అంటున్నాడు, చీ అంటారు. కానీ ప్రభు అంటున్నాడు, ఇదిగో నా ఆజ్ఞలు పాటించే కుటుంబము ఇదే. మరి ఆ రోజు నోవాహు కట్టబడి కుటుంబాన్ని కట్టాడంటే ఆయన
లోకమంతా ఎగతాళి చేశారు, కానీ నోవాహు కుటుంబం మాత్రమే ఓడలో సురక్షితంగా ఉంది. ఎందుకో తెలుసా? దేవుని యొక్క మాటను పట్టుకున్నాడు నోవాహుతో పాటు కుటుంబానికి కూడా నేర్పాడు. అదే రీతిలో నీవు కూడా దొంగలాగా ప్రభు వస్తాడు కాబట్టి నీవు దొంగను పట్టుకునే రీతిలో నీవు జాగ్రత్త పడి ఉండు. ఆ దొంగ వచ్చినప్పుడు నేను చంపడు. నువ్వు ధరలా ఉండాలి అనుకుంటే నీకు ఖచ్చితంగా మరణం వచ్చింది. ఇందులో మీకు అర్థం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే దొంగ వచ్చినప్పుడు నీవు మరి నీవు సర్దుబాటు లేకుండా నీవు దేనికి దానికి మరి సరి చేసుకుండా ఉన్నప్పుడు దొంగ వచ్చి నిన్ను పొడిచి ఎలాగైతే నిన్ను దోచుకుంటాడో అదే రీతిలో ప్రభు నీలో పాపాన్ని చూసినప్పుడు దోచుకెళ్తాడో. నీవు ఎప్పుడైతే చింపిన గొడ్డ వలె నీ మనసును చింపుకుంటావో, విరిగిన హృదయం వలె విరుచుకొని ఉంటావో, ప్రభు వచ్చి అప్పుడు అంటున్నాడు, నిజమైన బిడ్డలు నాకు మీరే అంటారు. అందుకని నీ హృదయాన్ని సరి చేసుకోమని ప్రభు చెప్తా ఉన్నాడు. అలాగే మరి చూసినట్లయితే పేతురు 3వ అధ్యాయము 12 చూసినట్లయితే 2వ పేతురు 3వ అధ్యాయము 12 ఇవన్నీ ఇట్లు లైమైపోవునది గనుక ఆకాశములు రగులుకొని లైమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో ఆపేక్షించుతూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానాన్ని బట్టి కొత్త ఆకాశములను కొత్త భూమి కొరకును కనిపెట్టుకొనిచున్నాము. వాటి యందు నీతి నివసించును. దేవునికి స్తోత్రము. రెండవ రాకడ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే సమస్తమైన లోకము అంతమైపోయింది. పాతవి గతించిపోయిన కొత్తవి మొదలైనంటే ఆకాశములు భూమి సమస్తము కూడా గతించిపోయి కొత్త ఆకాశము కొత్త భూమి పుడుతుంది. అప్పుడు ఎలా ఉంటుందంటే కొత్త నీతి కలిగిన వారు మాత్రమే అది చూస్తారు. ఎవరైతే నీతిగా బ్రతుకుతారో రెండవ రాకడలో వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళు మాత్రమే మహిమ శరీరాలు ధరించుకొని నీతిని చూస్తారని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి నీవు నేను చూసినట్లయితే ఈరోజు అటువంటి రీతిలో ఎవరు బ్రతుకుతా ఉన్నామో కొత్త ఆకాశము ఎవరు కావాలని ఆశ కలిగి ఉన్నారు వాళ్ళు దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులుగా ఉన్నవారు మాత్రమే కొత్త ఆకాశములు కొత్త భూమి చూస్తారు. మనం అనుకోవచ్చు ఏమనంటే ఇదిగో పాత ఆకాశాన్ని పాత భూమిని చూశాను, ఇక నాకు ఇవి చూసి బోరు కొట్టింది. రెండో రాకడ వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చూపిస్తాను అంటున్నాడు. కాబట్టి నేను ఖచ్చితంగా చూడాలి అని అంటే అక్కడ నీకు ఎంత మాత్రము కూడా స్థానం అనేది లేదు. నీతి కలిగిన వారు మాత్రమే కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చూస్తారు. నీతి తక్కువైన వారు ఇదే భూమి ఇదే ఆకాశముతో గతించిపోతారని ప్రభు చెప్తా ఉన్నాడు. నీతిగా నీవు బ్రతికి కొత్త ఆకాశములు కావాలి అంటే ఆయన ఆజ్ఞలు పాటించమంటున్నాడు. నీవు అదే రీతిలో బ్రతకాలి అంటే ఆయన గద్దింపుకు లోబడమంటున్నాడు. ఆయన యొక్క మాట చొప్పున నడవమంటున్నాడు. ఎవడైతే నడుస్తాడో నేను నీతో ఉంటాను నీవు నాతో ఉంటావు అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎంతగనగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా పెడచెవిన పెట్టిన వారు వాళ్ళంత దరిద్రులే ఉన్నారు. ఎవరైతే వాళ్ళ హృదయంలో ఒక బీరువాళ్ళు డబ్బులు ఎలాగైతే దాస్తామో ఆ విధంగా హృదయంలో దాచబడతారో వాళ్ళ కుటుంబాలపైన ఆశీర్వాదాలు 300గా కుమ్మరించబడతాయి. వాళ్ళు లెక్క లేనంత ఆశీర్వాదాలతో నింపబడతాయని ప్రభు చెప్తూ ఉన్నాడు. అదే రీతిలో చిన్న వాక్యాన్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం మోకరించినట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి సురేష్ గారు మరి